అపార కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. అస్సలాము అలైకుం. సోదరులారా, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. మన భారతదేశం యొక్క సంస్కృతి చాలా గొప్పది. అదేంటంటే భిన్నత్వంలో ఏకత్వం. అంటే మన దేశంలో భిన్న మతాలు ఉన్నప్పటికీ, భిన్న మతాల ప్రజలు ఉన్నప్పటికీ, ఈ అన్ని మతాల ప్రజలందరూ కూడా కలిసిమెలిసి ఉండడం కోసం, అన్ని మతాల ప్రజల్ని పిలిచి ఇక్కడ కలవడం కోసం వారందరినీ పిలిచి ఇక్కడ కలిపి ఈ ఈద్ మిలాద్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిజామాబాద్ జిల్లా జమాతే ఇస్లాం హింద్ అధ్యక్షులు జనాబ్ శ్రీ జాఫర్ సాబ్ గారికి, అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసి మనందరికీ మన మధ్య సోదర భావాన్ని, ప్రేమ, ఆప్యాయతని పెంచడం కోసం మనకెన్నో సందేశాలు ఇచ్చిన మన వక్తలు, మరి ఇక్కడ పిలవగానే ఇచ్చేసిన సనాతన బ్రహ్మజ్ఞాన పరిషత్ అధ్యక్షులు శ్రీ రామానంద సరస్వతి గారికి, మరియు డిఐజీ రాజీవ్ కుమార్ మీనా గారికి, మరియు అదేవిధంగా ఉద్యోగుల సంఘం జేఏసీ చైర్మన్ గైని గంగారాం గారికి, న్యాయవాది ఆశ నారాయణ గారికి, ఎస్ఎస్ఆర్ విద్యాసంస్థల అధిపతి శ్రీ మారయ్య గౌడ్ గారికి, జమాతే ఇస్లామీ హింద్ ఆంధ్రప్రదేశ్ మరియు ఒరిస్సాల అధ్యక్షులు జనాబ్ శ్రీ మలిక్ మొహసిన్ ఖాన్ గారికి, తర్వాత జమాతే ఇస్లామీ హింద్ స్టేట్ సెక్రటరీ సాదిక్ అహ్మద్ గారికి, తర్వాత ఏపీటీఎఫ్ నాయకులు టీవీఎస్ఎన్ రాజు గారికి, తర్వాత జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ డానియల్ గారికి, బిఎస్పీ నాయకులు ఎన్ లక్ష్మణ్ గారికి, నందిపేట్ ఎక్స్ సర్పంచ్ మజార్ గారికి, మరియు దాదాపు 2 గంటల వరకు మన వక్తల యొక్క ఉపదేశాలని, సందేశాలని చాలా ఓపికగా ఉన్న మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. ముగించే ముందు మీ అందరికి ఇష్టమైన మరియు రంజాన్ యొక్క స్పెషల్ సేమియా పాయసం, సిరుకుర్మా ఇక్కడ ఏర్పాటు చేశాం. దయచేసి మీరంతా కూడా మా యొక్క విందుని ఆహ్వానించాలని కోరుతూ ముగిస్తున్నాను. అస్సలాము అలైకుం. థ్యాంక్ యూ వెరీ మచ్.